పవర్లో ఉన్నప్పుడు కేసీఆరే వద్దు అని మాట్లాడినావు, ఇప్పుడు కేసీఆర్ కావాలనుకుంటున్నావు. నేను కావాలనలే కేసీఆర్ని, షవులు దొబ్బుతే వెనకకు చూసుకో. కేసీఆర్ నేను కావాలనలే, అసెంబ్లీకి రాకపోతే పరువు పోతుంది అంటున్నా. వాళ్ళ ధైర్యం నింపిన ఈ బతుకులు ఇప్పుడు అందరు నిరుద్యోగులు అందరూ రోడ్లకు ఎక్కుతురు కదా. రోడ్లకు ఎక్కి కొద్ది గొప్ప మా కేసీఆరే బాగుండే, ఈ ఏం బాలే మాకు బాధ అవుతుంది, గుండెలా గుంపం పూసుకుంటా అయిందని తప్పు చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ పార్టీలో చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపించినారా సన్నాసి. జర నీకు ఏమన్నా వినే శక్తి అవగాహన ఏమైనా ఉంటే వెనకకు వచ్చి చూడు, వెనకకు వచ్చి చూడు ఏం మాట్లాడను. అర్థమైందా? ఇగో పవర్లో ఉన్నప్పుడు కేసీఆరే వద్దను, అప్పుడు కేసీఆర్ తప్పు చేసిండు, అయ్యా, అందుకే వద్దన్నాం. అందుకే బీఆర్ఎస్ వాళ్ళ కోసం కొట్లాడిన వద్దురా నాయన జీవన్ రెడ్డి గారిని సస్పెండ్ అయ్యి ఆ అవినీతి పరు దళిత బంధు స్కాములు తినరు వాళ్ళందరినీ తీసి అహంకారం తగ్గించుకోమని ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తాప పడుతుర్రు. ఇప్పుడు పార్టీలో ఎవడున్నాడని అందరూ రేవంత్ రెడ్డి గుంజుకుంటుడు. ఓన్లీ కేసీఆరే పార్టీలో లెజెండరీ లీడర్, మిగతా వాళ్ళందరూ సన్నాసులు అని చెప్పిన. గది పొగడెట్లయితుంది రా నాయన, తిట్టుడవుతుంది. కానీ సలహా ఇచ్చిన వాళ్ళకి అసెంబ్లీకో కేసీఆర్ మాట్లాడు, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి, కేసీఆర్ దాల్చుకుంటే మళ్ళీ రీమేక్ చేయగలుగుతారు కొత్త వాళ్ళని, ధైర్యంగా ఎదుర్కోండి, అవమానంగా ఫీల్ అవ్వద్దు. అవమానం నుంచే పశ్చాత్తాపం వస్తుంది, పశ్చాత్తాపం నుంచి ధైర్యం వస్తుంది, ధైర్యం నుంచి గెలుపు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పిన. గది కూడా తప్పేనా మీతోటి ఏది మాట్లాడినా పెద్ద పంచాయతీ ఉన్నది కదా ఆయన. నీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళు ఇట్లా తిడుతూ ఉన్నారు. నేను మాట ఉంచుకొని రోయ్ అసలే వెయిట్ పెరిగిపోతా ఉన్నా, మళ్ళీ ఇంకా వెయిట్ పెరిగిపోతాను. నేను అసలు మాట ఉంచుకోలే, నేను పడలేను. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ నాకు. ఎవడేమన్నా అక్కడదక్కడ ఇచ్చి పడేస్తా, స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే. అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కమెంట్ పెట్టు, దమ్ముంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే పెట్టు, దానికి కూడా సమాధానం చెప్తా. కేసీఆర్ అసెంబ్లీకి పోయి ప్రజా సమస్యల గురించి మాట్లాడమన్న గది తప్పెందుకు అవుతుంది రా సన్నాసి. ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పు చేస్తే రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి వద్దంటాం. తప్పు చేయకమని, మరి ముఖ్యమంత్రులు తప్పు చేయొద్దని చెప్పు, తప్పు చేయొద్దని చెప్పినంత వరకు మేము బాగానే ఉంటాం. తప్పు చేస్తే మాత్రం నా గొంతు ఆగదు రోయ్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, దేనికైనా రెడీ. చెప్పినా కదా, సావు కూడా తెగిస్తా నేను. నాకు జీవితం మీద విరక్తి. చచ్చిపోతే ఒక మంచి పేరుతో చచ్చిపోవాలి. శ్రావ్య చచ్చిపోతే ఎస్ ఫైట్ ఇచ్చి చచ్చిపోయిందని అనుకోవాలా. గది నా గోల్. నా గోల్ కోసం నేను పనిచేస్తున్నా. నువ్వు నీ గోల్ ఏముంటే దానికోసం నువ్వు పని చేసుకోరా సన్నాసి. వీడెవడో హాయ్ డార్లింగ్ అని పెట్టాడు. హాయ్ డియర్, బాగున్నావా? తెలంగాణలో ఇంత జరుగుతున్నా మేధావి వర్గం, కాంగ్రెస్ సీనియర్లు, కాంగ్రెస్ హైకమాండ్ నోరు మెదపకపోవడం చాలా సిగ్గుచేటు. కాంగ్రెస్ని వాళ్ళే అదో పాతాళానికి తొక్కేసుకుంటున్నారు. కరెక్టే కదా. సో అందరు పశ్చాత్తాప పడుతున్నారు. ఈయనేందో అదే పెట్టండి కమెంట్, హాయ్ డార్లింగ్, హాయ్ డార్లింగ్, హాయ్ డార్లింగ్ అని. హాయ్ డియర్, మంచిగా ఉన్నావా? ప్లీజ్ నా కోసం కొంచెం గట్టి ఫైట్ నిరుద్యోగుల తరపున నించో. అట్లా నించుంటే నన్ను డార్లింగ్ అని పిలిచినా నేనేం ఫీల్ కాను. అర్థమైందా? నెక్స్ట్, కావాలంటే ఇంకేం చేయాలి? ప్రాణాలు విడవాలా ఏంది? ఇంత చెత్త ప్రభుత్వమా? ఫస్ట్ నువ్వు డిఎస్సి పైన మాట్లాడు, ఇంకా కాంగ్రెస్ వాళ్ళ సంఖ ఎందుకు నాకుతావు? అరే మిస్టర్ అనిల్ కుమార్ సిగ్గులేని విధవా, మళ్ళీ ఇందాకే తిట్టున్నారా నాయన. ఎవడెవడు సంఖలు నాకుతున్నారా కుయ్య. రాత్రిపూట వాళ్ళు ధర్నా చేస్తే నేనే పోయినారా ముందుగా? అర్ధరాత్రి పూట అక్కడ నిరసన తెలుస్తున్నారంటే నేనే పోయినా. ఇప్పుడు హైకోర్టులో కేసు వేసేది కూడా నేనేరా మిస్టర్ అనిల్ కుమార్ అని పెట్టుకున్నారా? శ్రావ్య కూల్ అమ్మా, డాక్టర్ ఎక్కువ అరవద్దు అన్నాడు కదా, ఎందుకు అరుస్తున్నావు? అరే అనిల్ కుమార్ చెత్తనా కొడక, నీకేమన్నా ఇంకిత జ్ఞానం, నీతి నియత్ ఏమన్నా ఉంటే నా మార్నింగ్ న్యూస్ రెగ్యులర్గా చూస్తే సన్నాసి, నువ్వు దేని గురించి మాట్లాడాలో దాని గురించి మాట్లాడు. ఆడోళ్ళని పట్టుకొని డార్లింగ్ అన్న జర ముద్దుగుంటుంది, కానీ ఈ సంఖ నాకుతున్నావు భాషేంద్ర. నువ్వు పోయి నాకు రా సంఖ, ఎవరిదన్నా పోయి ఆ చెమట కంపు కొడుతుంది, మళ్ళీ స్ప్రే కొట్టుకొని నాకితే నువ్వు కానీ నాతో పెట్టుకోకు. ఇందాకే చెప్పిన నాకు అసలే కొంచెం తిక్కున్నది, ఆ తిక్కతోటి ఏం చేస్తానో నాకే తెలియదురా నాయన. అర్థమైందా? నేను చెప్పినా కదా, ఎవరికి భయపడా, దేనికి భయపడా. జైల్లో పెడితే కూర్చుంటా, నా కోసం ఎవడు రాకపోయినా పర్లే. సంపోతే చచ్చిపోతా, మాసివాడాకు రోజు చచ్చిపోతున్నాం బయట.
ఇట్లా అరుస్తూ అరుస్తూ ఎన్నడో అన్నడో చచ్చిపోతా. ఏం మాట్లాడుతున్నారా చెత్త సన్నాసి? మీ గురించి మాట్లాడితే మాట్లాడినారంటారు, మాట్లాడకపోతే మాట్లాడలేదంటారు. ఎట్లరా ఏగేది మీతోటి? నీలాంటి వాళ్ళు ఉండబట్టారా మన భారతదేశం ఇట్లా తగలడ్డది? మాట్లాడేటోళ్ళని మాట్లాడినారు. నాలక్క నువ్వు వచ్చి మాట్లాడే దమ్ముందారా నీకు? రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తా, కేసీఆర్ని క్వశ్చన్ చేస్తా, నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేస్తా, బండి సంజయ్ని క్వశ్చన్ చేస్తా, ఈటల రాజేందర్ని క్వశ్చన్ చేస్తా, ఎవరినన్నా క్వశ్చన్ చేస్తారా? బై గుండెల దమ్మున్నది నాకు. నీకుందా రా? నువ్వు దేనికి వానికి వస్తావరా? ఏమిటికి వానికి వస్తావు? కమెంట్లు వేయడానికి కాకపోతే ఇంకా దేనికి వానికి వస్తావరా సన్నాసి? నాకుంది దమ్ము. ఎక్కడ దాకన్నా పోతానా ఒంట్లో ఓపిక ఉన్నంతసేపు ఏదన్నా మాట్లాడతా. నా గొంతు మూగపోయే వరకు, నేను చచ్చిపోయే వరకు ఏదన్నా మాట్లాడతా. ఏం బిక్తావురా? నువ్వు రా, వచ్చి మాట్లాడు దమ్ముంటే. సమస్యల పైన మాట్లాడు. నువ్వు అసలు జర్నలిజం ఎప్పుడైనా చేసినావా? ప్రతిపక్ష పాత్ర పోషించాలా ఎప్పుడైనా జర్నలిస్ట్ అనేది? మీడియా అనేది, ఫోర్త్ ఎస్టేట్ అనేది ప్రతిపక్ష పాత్ర. బీఆర్ఎస్ ఉన్నప్పుడు నేను ప్రతిపక్ష పాత్రే, కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్రే. ప్రజల తరపున మాట్లాడతా. ఏ పార్టీ రేపు పొద్దున బీజేపీ వస్తే కూడా ప్రతిపక్ష పాత్రనే పోషిస్తా. ఏం బిక్తావురా సన్నాసి నువ్వు? శ్రావ్య అంటే ఫ్లవర్ కాదు, ఫైర్. గుర్తుపెట్టుకో. ఎస్, ఇక చాలా ఎక్కువైపోయింది. అసలు ఎందుకండి నేను ఎంత కూల్గా ఉన్నామనుకుంటున్నా? పొద్దున్నే పూజ చేసుకొని వచ్చిన, పూజ చేసుకున్న నాలాంటి వాళ్ళతోటి బండబూతులు మాట్లాడిస్తారు. ఈ రోజున ఆడవాళ్ళకి ఇట్లనే ఉండాలి. అమ్మాయిలందరికీ చెప్తా ఉన్నా, ధైర్యంగా ఉండాలి. పెప్పర్ స్ప్రే పెట్టుకొని తిరగండి. నా కొడుకన్నా ఇష్టం వచ్చినట్టు ఇస్తే పుస్ పుస్ అని కొట్టండి అంతే. ఇక ఏడదన్నాలో ఆడదాన్ని పంపించండి. మన భయమే మన మొదటి శత్రువు. భయపడిన వాడు షావుతో, చచ్చిపోయినవాడితో సమానం. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ఎందులోనైనా. ఇప్పుడు చాలామంది మెసేజ్ పెడతా ఉన్నారు, కమెంట్స్ పెడతా ఉన్నారు, చచ్చిపోతాం, సూసైడే గతి. అరే మీకు మేలు చేయనోడు సావాలమ్మా, మీరెందుకు సావాలా? బంగారు భవిష్యత్తు ఉన్నది. మీలాంటి ఇంటెలిజెన్స్ ఎంత కష్టపడితే అన్నన్ని సబ్జెక్ట్స్ అవుతారు. ప్రపంచంలోనే ఎక్కడ ఏమవుతుందని ఎవరు మీలాగా ఎవడన్నా మాట్లాడగలుగుతారమ్మా? మీలాగా ఎవరైనా చెప్పగలుగుతారా? నేటి యువతనే రేపు భారతదేశానికి ముందుండి నడిపించాలా. మీలాంటి వాళ్ళు చచ్చిపోవద్దమ్మా, సచ్చే వాళ్ళని కాపాడాలా. మీకు న్యాయం చేయకపోతే వాళ్ళు అక్కడే చచ్చిపోయినట్లు లెక్క. సో సూసైడల్ థాట్స్ కాదు. అవసరమైతే హోటల్ పెట్టుకుంటాం, టీ బ్రేకులు పెట్టుకోండి, ఫ్రాంచైజీలు తీసుకోండి, జర్నలిజంలో జాయిన్ అవ్వండి, లేకపోతే మంచిగా ప్రొటెస్ట్ చేయండి, ఇష్యూస్ని రైజ్ చేయండి, ఆత్మధైర్యాన్ని నింపండి, ప్రయత్నించండి. ఏం చేస్తామమ్మా ఇంతకన్నా? వీడి కోసమా సచ్చేది? వీళ్ళు ఇవ్వలేదని చచ్చిపోతామా మనం? ఇంత కష్టపడి పిల్లలు తల్లిదండ్రులు లక్షలు కూడబెట్టి చదివిపిస్తే ఈడేదో పదవులు ఇవ్వలేదు, పోస్టులు ఇవ్వలేదని చావాలనా? వాళ్ళని చంపాలి మనం బతికి. గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి సూసైడ్ చేసుకుంటాం, మాకు చావే గతాన్ని దయచేసి మీరు ఎవరు కూడా మెసేజ్ పెట్టద్దు. నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకు చావాలి? నేను కూడా చచ్చిపోవాలనుకుంటే ఎప్పుడో చచ్చిపోతుండే. బతికి సాధించండి దయచేసి. ఇట్లాంటి డైలాగులు మీ నోటెమ్మటి రావద్దు. కాబోయే ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ఏది ఉంటే అది అందులో మీ పదవులు చూడాలి. మిమ్మల్ని నేను వచ్చి ఇంటర్వ్యూలు చేయాలి. మళ్ళీ అప్పుడు కూడా మీరు ఏమైనా గిట్లనే బల కింద చేయబెడితే నేనే అడుగుతా. మొన్న ఎగ్జామ్ అంతా కష్టపడి రాసి రోడ్ల మీద కూర్చురు కదా, Group 2, Group 3 ఆస్పిరెంట్స్, మీరెందుకమ్మా పైసలు తీసుకున్నారు? మీకు ఆ నొప్పి తెలుసు కదా, ఆ నొప్పి పెయిన్ తెలిసి కష్టపడి చదువుకున్న వాళ్ళు ఎవడన్నా లంచం తీసుకుంటారా? నేనే క్వశ్చన్ చేస్తాం. మళ్ళీ అప్పుడు కూడా మీరే కమెంట్స్ పెట్టి తిడతారేమో, నన్ను చెప్పలేం. సో దయచేసి పాజిటివిటీతో ఉండండి. ఇవన్నీ కూడా చిన్నవి. సో వీళ్ళు మారుస్తారు. మార్చకపోతే వాళ్ళే ఇబ్బంది పడాలి ఫ్యూచర్లో. మీకు పోయేది ఏం లేదు. సో దయచేసి పాజిటివ్తో ఉండండి. చావు అని చెప్పి దయచేసి మెసేజ్లు పెట్టద్దు. ఇటువంటి థాట్స్ మీకు రావద్దు. ధైర్యంగా పిడికిలి బిగించి ప్రతి సమస్యను కూడా ఎదుర్కోండి. ముఖ్యంగా ఆడపిల్లలు